హలో ఎవ్రీవన్. ఒక పెళ్ళైనోడి కష్టం ఎలా ఉంటుందో చూస్తారా? మా ఆవిడని రాగి జావ అడిగితే వైట్గా ఏదో తీసుకొచ్చి ఇచ్చిందండి. ఏంటి రాగి జావ అడిగితే పాలిచ్చామని నేను అడిగితే నాకు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? రాగి పౌడర్ మొత్తం కిందకి సెటిల్ అయిపోయింది, అందుకని అది వైట్గా కనిపిస్తుంది అనింది. ఆ జోక్కి నేను పావు గంట నవ్వుకున్నానండి. ఏం చేస్తాను చెప్పండి? నా రెండో కష్టం వచ్చాను. ఇదిగో ఈ బొడ్డోడే అనమాట. వీడు నేను వర్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయాలని చెప్పి పూనకం పట్టుకొని కూర్చుంటాడు. వాడు ఎక్కడున్నా సరే దేక్కుంటూ పాక్కుంటూ ఏదో రకంగా వచ్చేసి నా ల్యాప్టాప్లో కీస్ నొక్కేసి ఏదేదో రకంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట. నేను వద్దురా బాబు, వెళ్ళి మీ అమ్మతో ఆడుకో, కావాలంటే అది ఎంటర్టైన్ చేస్తుంది నిన్ను అని చెప్తే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి క్యూట్గా చూసి నవ్వి వాళ్ళ అమ్మని కొట్టి ఏదేదో చేస్తాడనమాట. మొత్తానికి మా వాడైతే అలా ఎంటర్టైన్ అవుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ బంగారం కొనుక్కోనేటప్పుడు కూడా ఇన్ని ఆప్షన్స్ చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వాడు డైపర్స్ కొనేటప్పుడు మాత్రం 1,00,000 ఆప్షన్స్ చెక్ చేస్తుంది. మీరు ఇలానే ఉంటారా? అయితే డైపర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద కమెంట్ పెట్టండి, డైపర్ మీద వీడియో చేస్తాం. ఓకేనా? బాయ్.